హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎల్ఐసి పాలసీస్ గురించి మనం వింటూ ఉంటాం. కాకపోతే రీసెంట్గా ఎల్ఐసి పాలసీస్లో కూడా ఒక కొత్త రకమైన ప్లాన్ అనేది కూడా వచ్చిందంటారు. మరి ఆ ప్లాన్ ఏంటి, దానివల్ల మనకు బెనిఫిట్ ఏదైనా ఉందా లేదా, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనకు అందరికీ చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు కూడా ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎల్ఐసి పాలసీస్ అనేటప్పటికి ఒక ట్రస్టెడ్ పాలసీస్. అవునండి. మరి అందులో ఒక కొత్త ప్లాన్ అనేది కూడా వచ్చింది. ఏంటంటే 11 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీకు ఫిక్స్డ్గా 1 lakh అనేది కూడా మేము ఇస్తామని చెప్పేసి ఇలా మరి వచ్చింది. సో ఆ ప్లాన్ గురించి కాస్త వివరిస్తారా? ఇది అంటే ఎవరు అఫెండ్ కాకండి, జస్ట్ క్యాలిక్యులేషన్ పర్పస్గా చూడండి, ఎమోషనల్గా ట్రిగర్ కాకండి. జస్ట్ మ్యాథమెటికల్గా ఒకసారి నేను చెప్తాను, అది మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, కరెక్టా కాదో మీకు ఐడియా వస్తుంది. ఇది జీవన్ సాథి అని ఎల్ఐసిలో పాలసీ అండి. అది మనకి ఎట్లా చెప్తారు అంటే 11 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ 1 lakh వచ్చేస్తుంది ఫర్ లైఫ్ టైం. అంటే మనం లైఫ్ టైం మనం 1 lakh తీసుకోవచ్చు అనేసి చెప్తారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంది అంటే వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 5 years. ఈ రోజు నేను 11 lakhs ఇన్వెస్ట్ చేసి 1 year తర్వాత నేను 1 lakh తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మనం ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే 9% మనకు వర్కౌట్ అవుతున్నట్లు అక్కడ. అంటే మనకి మ్యూచువల్ ఫండ్లో 15%, 12% అని చెప్తాం కదా, ఇక్కడ మనకి 9% వచ్చినట్లు. నాట్ బ్యాడ్, ఓకే. కానీ ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా, 5 years వెయిటింగ్ పీరియడ్, 5 years వెయిటింగ్ పీరియడ్, అది క్యాలిక్యులేట్ చేయట్లేదు చాలా మంది. కానీ డెఫినెట్గా మనం 5 years కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఫర్ సపోజ్ మనము ఈ 9% వచ్చింది కదా, నేను జస్ట్ 12% పెడుతున్నాను. ఇదే 11 lakhs 5 years పీరియడ్కి 12% రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి మీరు కూడా చూడండి నెట్లో, అది ఎంత వస్తుందో చూస్తే మీకు 19,38,000 వస్తుంది. ఓకే. సో మీకు వచ్చే 1 lakh అనేది 11 lakhs నుంచి రాదండి, 98 lakhs నుంచి 1 lakh వస్తుంది. ఓకే. అది కూడా మీరు అట్ ఏ టైం విత్డ్రాల్ చేయట్లేదు, ఎవ్రీ ఇయర్ విత్డ్రాల్ చేస్తున్నారు. అంటే 19,38,000 వెళ్ళి 1 lakh ఈ 6th year విత్డ్రాల్ చేస్తారు. 7th yearకి మళ్ళీ దాని మీద కొంచెం క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది కదా, దాని మీదకి వెళ్ళి మళ్ళీ 1 lakh విత్డ్రాల్ చేస్తారు. అట్లా లైఫ్ టైం మీరు విత్డ్రాల్ చేసుకుంటూ పోతారు. కానీ ఇక్కడ మీకు 1 lakh అనేది 6 years ఇస్తున్నారు, అంటే వెయిటింగ్ పీరియడ్ 6 years ఇస్తున్నారు. కాబట్టి మీరు అది క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఇట్ విల్ బి 5% మాత్రమే. అంటే ఎఫ్డి టైప్, లెస్ దెన్ ఎఫ్డి. ఓకే, లెస్ దెన్ ఎఫ్డి. మనకి ఎప్పుడైనా సరే ఎల్ఐసి అనే కదండి, ఎల్ఐసి, యూలిప్స్ కానీ ఇవన్నీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అని చెప్తారు. అంటే దీన్ని ఇంక్లూడ్ ఒక 50 lakhs కానీ 10 lakhs 20 lakhs ఈ పీరియడ్లో ఇక్కడ ఎవరికి ఏమైనా సరే మీకు ఈ కవర్ వస్తుంది అనేసి చెప్తారు. నేను ఇంతకుముందు కూడా ఈ టాపిక్ చెప్పానండి. ఏం చెప్తున్నానంటే మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నాను అంటే, టర్మ్ ఇన్సూరెన్స్ సపరేట్గా తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్సూరెన్స్ని ఎప్పుడు మిక్స్ చేయకండి. ఎప్పుడైతే మిక్స్ చేస్తారో ఇట్లాంటి ప్రోడక్ట్స్ మనకు అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇప్పుడు జనరల్గా మీరే వచ్చి నన్ను అడిగితే 11 lakhs ఇన్వెస్ట్ ఎవ్రీ ఇయర్ 1 lakh ఇస్తానంటే నాకే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా, క్యాలిక్యులేట్ చేయకముందు. కానీ ఇన్ డీటెయిల్గా పోయి చూస్తే 5 years వెయిటింగ్ పీరియడ్, 5 years వెయిటింగ్ తర్వాత నాకు వచ్చేది 1 lakh అని క్యాలిక్యులేట్ చేసుకుంటే 5% మాత్రమే రిటర్న్స్. యూజువల్గా అక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవాలో లేకపోతే సంథింగ్ తెలియదు, కానీ సో మెయిన్గా మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఫోకస్ చేసేది ఏంటంటే 11 lakh ఇన్వెస్ట్ చేస్తే అరే ఎవ్రీ ఇయర్ 1 lakh వస్తుందని మనం హైలైట్ చేస్తున్నాం. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మాత్రం చాలా మంది మర్చిపోతున్నారు. అది ఒక్క పాయింట్ అనేది కూడా చూసుకోవాలి. వెయిటింగ్ పీరియడ్ మనం చూసుకోవాలి. అసలు నెట్ మనం ఎంత ప్రాఫిట్స్ చేస్తున్నాము, ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ చేస్తున్నాము అని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. మనం ఎక్సెల్స్ యూజ్ చేయాలి, లేకపోతే మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేయాలి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత రిటర్న్స్ వస్తుంది, అది సిఏజిఆర్లో వస్తుందా, ఎక్స్ఐఆర్ఆర్లో వస్తుందా. అంటే మనం గ్రాడ్యువల్గా తీసుకుంటే పోతే ఎక్స్ఐఆర్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అట్ ఏ టైం తీసుకుంటే అబ్జల్యూట్ రిటర్న్స్ లేకపోతే సిఏజిఆర్లో చూసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్స్ మనకు కొంచెం అవేర్నెస్ వస్తే తెలుస్తుంది. కానీ వన్స్ ఇవి తెలుసుకున్న తర్వాత చాలా అమౌంట్ సేవ్ చేసుకుంటారండి మీరు. సేవింగ్ పక్కకు పెడితే నష్టపోవడం అయితే డెఫినెట్గా ఆగిపోతుంది. ఒక్కసారి ఒక రాంగ్ పాలసీలో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎంటర్ అయ్యారనుకోండి, lakhsలో నష్టపోతారు. అంటే ఒక హ్యూమన్ లైఫ్లో 5 lakhs నుంచి 10 lakhs ఒక హ్యూమన్ లైఫ్లో అతను ఇట్లాంటి రాంగ్ పాలసీస్ కానీ, అంటే అవసరం లేని పాలసీస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది రికవర్ చేయడం చాలా ఇబ్బంది అండి వాళ్ళకి. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా హోప్స్తో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ అది వచ్చేటప్పుడు ఆ అమౌంట్ దేనికి సరిపోతుందో అని చూసుకుంటే దేనికి సరిపోదు మళ్ళీ. సో ఈ మిస్టేక్స్ అనేది మనం చేయొద్దండి. మీరు డెఫినెట్గా టర్మ్ ఇన్సూరెన్స్ విల్ బి సపరేట్గా తీసుకొని, టర్మ్ ఇన్సూరెన్స్కి డెఫినెట్గా మనం డిసిప్లిన్డ్గా మనం మెయింటైన్ చేసుకుంటా
మిగతాది ఎక్కువ రిటర్న్స్ వచ్చేది. మ్యూచువల్ ఫండే కాదు, ఏదైనా సరే 12%, ఏదైనా మనకి 7-8% కంటే అబ్బో వచ్చేది ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయండి. కానీ లెస్ దెన్ 7% ఇస్తుంటే మీకు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు కదా. సో లెస్ దెన్ 7% వచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటిని అవాయిడ్ చేసేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ విల్ బీ లైక్ అది డెఫినెట్గా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కంటే అబ్బో వచ్చేది తీసుకుంటే డెఫినెట్గా ఫినాన్షియల్ జర్నీ అనేది విల్ బీ స్మూతర్ అండ్ ఇట్ విల్ బీ మోర్ ప్రాఫిటబుల్ డెఫినెట్గా. ఏంటంటే మెయిన్గా ఈ పాలసీ గురించి బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా ఉన్నాయి. ఆ డౌట్స్ని కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గైస్, మరి ఎల్ఐసి పాలసీలో కొత్తగా వచ్చిన ప్లాన్ గురించి, మరి వాటి వెనకలున్న సో మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అనేది కూడా విజయకరణ్ గారు చాలా చక్కగా వివరించారు కదా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.